టెలిగ్రామ్ బాస్ బాటలోనే ట్విట్టర్, ఫేస్బుక్ యజమానులు పయనిస్తున్నారా? వారిని కూడా పావెల్ను జైల్లో పెట్టినట్లే లోపల వేయాల్సిందేనా? టెలిగ్రామ్ కంటెంట్ పై కంట్రోల్ లేదు సరే, మరి ఫేస్బుక్, ట్విట్టర్ పోస్టింగ్స్ పై నియంత్రణ ఉందా? డబ్బు సంపాదన ధ్యేయంగా సైట్లను గబ్బు పట్టిస్తున్నారా? జుకర్బర్గ్ ను జైల్లో పెట్టాలని ఎలాన్ మస్క్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? టెలిగ్రామ్ సంగతి సరే, మరి ఫేస్బుక్ సంగతి ఏంటి అంటున్నారు ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పావెల్ కన్నా ముందు ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. పావెల్ ను విడిచిపెట్టి జుకర్బర్గ్ ను అరెస్టు చేయాలన్నారు. టెలిగ్రామ్ లాగే జుకర్బర్గ్ ఆధ్వర్యంలోని మెటా కంపెనీలో భాగమైన ఇన్స్టాగ్రామ్ లో కూడా కంటెంట్ నియంత్రణలో ఉండటం లేదని, పిల్లలు అనేక లైంగిక వేధింపులకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. చైల్డ్ పోర్న్ ఇన్స్టాలోనూ ఉందని, అందుకే జుకర్బర్గ్ ను అరెస్టు చేయాలని వాదించారు. సోషల్ మీడియా దిగ్గజాలని ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ మధ్య కొంతకాలంగా పోరు నడుస్తోంది. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ దాని పేరును ఎక్స్ గా మార్చి కొత్త లుక్ తెచ్చాడు. ఒకప్పుడు మేధావులు ఒక రేంజ్ వారికే పరిమితమైన ట్విట్టర్ ఎక్స్ గా మారాక పూర్తి కమర్షియలైజ్ అయింది. ఎక్స్ అంటే నిజంగానే XXX వెబ్సైట్ లా మార్చారు. డబ్బులిస్తే చాలు బ్లూటిక్ ఇవ్వటం, ఇష్టం వచ్చిన కంటెంట్ పెట్టుకునే వీలు కల్పించారు. ప్రధానంగా మార్క్ జుకర్బర్గ్ లాంటి వ్యక్తులు చైల్డ్ అబ్యూజ్ కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆయనకు సంబంధించిన మెటాకు సంబంధించిన ఇన్స్టా ప్లాట్ఫామ్ కి ఇది ఉందనేది, దానిలో పాత్ర ఉందనేది, దానికి సంబంధించి ఈ సంవత్సరం అంటే ఫిబ్రవరి 2024లో మార్క్ జుకర్బర్గ్ క్యాపిటల్ హిల్లో సెనేట్ ముందు ఇచ్చినటువంటి తను చెప్పినటువంటి దానిలో సారీ కూడా చెప్పాడు. కుటుంబాలకి, ఏవి కుటుంబాలైతే చైల్డ్ సెక్స్ అబ్యూస్ కి లోనైనయో ఆ కుటుంబాలకు ఆయన క్షమాపణ కూడా చెప్పాడు మార్క్ జుకర్బర్గ్. అలాంటి వ్యక్తి. అలాగే కాకుండా ఆయన ఏంటంటే తనకు వస్తున్న డేటా మెటా ప్లాట్ఫామ్ ద్వారా ఇతరత్ర తనకు వస్తున్న డేటాని, కస్టమర్ల డేటాని అంటే ప్రజల డేటాని తను దుర్వినియోగం చేస్తున్నాడని, దాన్ని గవర్నమెంట్లకి అందజేస్తున్నాడనే ఆరోపణ కూడా ఇది ఉందనేది ఈరోజు మార్క్ జుకర్బర్గ్ మీద టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ ఆరోపణ. ఎక్స్ కు పోటీగా ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ మెటా థ్రెడ్స్ యాప్ పేరుతో మరో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఇరువురి మధ్య పోటీ మరింత ముదిరింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సెనేట్ లో చైల్డ్ సెక్స్ అబ్యూస్ పై విచారణ జరిగినప్పుడు జుకర్బర్గ్ క్షమాపణ చెప్పాడు కూడా. ఒక రింగ్ లో కొట్టుకునేందుకు సిద్ధమని ఎలాన్ మస్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల మల్ల యుద్ధాన్ని ఎలాన్ మస్క్ వాయిదా వేసుకున్నారు. ఫైట్ కు ఆహ్వానించింది ఆయనే, వాయిదా వేసుకున్నది ఆయనే. జుకర్బర్గ్ తో పోలిస్తే ఎలాన్ మస్క్ కు నోటి దురుసు బాగా ఎక్కువ. మల్ల యుద్ధానికి ఆహ్వానించింది కూడా ఈయనే. ఈ ఏడాది ప్రథమార్థంలో మస్క్ సంపద తగ్గగా జుకర్బర్గ్ మెటా కంపెనీ బాగా లాభపడింది. ఇద్దరి మధ్య సంపాదన, వృత్తిపరమైన ఘర్షణలు పెరిగాయి. సోషల్ మీడియా సైట్లలో ఒకరితో మరొకరు తలపడుతూ క్వాలిటీని దిగజారుస్తున్నారు. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ట్విట్టర్, ఫేస్బుక్ లో ఏవైనా చేసుకోండంటూ వెసులుబాట్లు కల్పిస్తున్నారు. నియంత్రించాల్సిన కంటెంట్ ను ఫ్రీగా వదిలేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. పావెల్ లాగే జుకర్బర్గ్ ఎలాన్ మస్క్ ను కూడా జైల్లో వేస్తే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో మంచి కంటెంట్ వస్తుందని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి అమెరికా దాటి పెద్దగా పోరని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.